ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రాకులాడాలి. మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రాకులాడాలి. లోకంతో రాజీ పడిపోయి దేవుని సన్నిధిని అనుభవించకుండా, దేవుని సన్నిధికి పరిగెత్తకుండా, దేవునికి దూరమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎమ్మట సరి చేసుకొని దేవుని సన్నిధికి పరిగెత్తాలి. దేవుడు అన్ని సమస్తము మన జీవితంలో చేయగల దేవుడు అని చెప్పి నమ్మి ఏ విధంగా ఉన్నా సరే ఆయన పాదాల దగ్గర పరిగెత్తి ఈ రోజైనా సరే ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, కుటుంబంగా ప్రార్థన చేయండి, ఆయనను కలుసుకోండి, ఆయనతో మాట్లాడండి. ఆయనను కలుసుకొని ఆయనతో మాట్లాడితే ఏమొస్తుంది బ్రదర్? 4 రూపాయలు వస్తాయా? ఈరోజు 4 రూపాయలు రాకపోవచ్చు. ఆయన సన్నిధిలో మనం ఆయన వేడుకుంటున్నప్పుడు మన జీవితం ఏం అర్థంగా మార్చబడినట్టుగా కనిపించకపోవచ్చు, కానీ ఆ ప్రార్థన ప్రతిఫలం ముందున్న రోజులు, రాబోయే రోజులలో అర్థమవుతుంది. విశ్వాసము, నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనీయదు, మనల్ని సిగ్గుపడనీయడు. దేవుడు తలెత్తుకునేటట్టుగా చేస్తాడు కానీ తలదించుకునేటట్టుగా చేయడు. తలలానే ఉంచుతాడు కానీ తోకలా ఉంచాడు.